హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం అనేసి. సో ఇది ఆ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. అండ్ ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి ఇది కంటిన్యూ చేయండి. అండ్ చూసారా, ఇదంతా కొంచెం డేంజరస్గానే ఉంది, బట్ స్టిల్ ఇంత దూరం వచ్చాం కదా అనేసి ఇంకా వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. Tapos ni Gio ko dia mate. కట్ చేసి ఉంచమను బాగుంటది బాబు, ఇది చిన్న కరకలు, ఇది బాగుంటది. అది బాగోపోతే చూడండి బాబా మళ్ళీ చూడు కొన్నాం మళ్ళీ రారని పట్టుకోండి. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు చెరుకుగళ్ళు కనిపించాయి, ఇంకా తీసుకుంటున్నాము. ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు కదా, ఇక్కడ బాగుంటాయి అనేసి. బాగున్నాయి అన్నమాట, చాలా స్వీట్ ఎక్కువ ఉంది. అండ్ నా కూతురికి స్వీట్ కార్న్ చూస్తే ఇంకా ఊరుకోదన్నమాట. ఇంకా అడిగితే వాళ్ళ డాడీ కొంటున్నారు అక్కడ. ఇంకా బాబు కూతురు ఇద్దరు అది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడండి, వీళ్ళు నీళ్ళే పట్టేసి ఉడకబెడతారేమో. ఇక్కడ మా సాహసాలు చూసేయండి. యాక్చువల్లీ అయితే మేము పైకి వెళ్ళాలని రాలేదు. అక్కడ కిందన స్టార్టింగ్లో చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట, కొన్ని కనిపిస్తుంది. సో అక్కడికి వచ్చాము, బట్ చాలా క్రౌడెడ్ ఉంది. ఇంకా పిల్లలతో ఎందుకులే, ఇంకా వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోతుంటే ఇంకా అన్నయ్య వాళ్ళు ఇలా కొంచెం పైకి వచ్చి చూసారనమాట. చూస్తే బాగుంది ప్లేస్, అది బాగుంది, మీరు ఎక్కగలుగుతారంటే సరే అనేసి వెళ్ళాము. బట్ వెళ్ళినందుకు వర్త్ అనమాట. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ వాటర్ కూడా ఐస్ బాత్ చేసినట్టు ఉంది, చాలా బాగుంది ఇదైతే. చూసారు కదా, ఇంకా పైన మేము తప్పించి ఎవరు లేరనమాట. ప్రైవేట్ పూల్ లాగా ఉంది ఇంకా చూడడానికి. సో ఇంకా కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము కిందకి. అసలు మా బట్టలు చూడండి ఎంత ఘోరంగా మాసిపోయాయో. ఎక్కడం ఏదో ఎక్కేసాం కానీ దిగడం చాలా కష్టం అనిపించింది. సుక్కు సుక్కు వెళ్ళిపోతుంది అక్కడికి. అక్కడ చాలా కష్టపడిపోయాం కాబట్టి ఇంకా రూమ్కి రాగానే అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి అదంతా ఎందుకు అనేసి మేము ఫ్రెష్ అయ్యేలోపు బావాళ్ళు వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేసారు. ఇక్కడ అది ఫేమస్ అంట, కుండ బిర్యానీ. సో అదే తీసుకొచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంతెందుకు అనుకున్నాం కానీ అందరికీ అలా సరిపోయింది అనమాట అది. నైట్ కూడా సరిపడగా తెచ్చేసారే మళ్ళీ. బిర్యానీ లంచ్ చేశాక ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సన్సెట్ అది ఒక స్పాట్ చెప్పారు బాగుంటుంది అనేసి. సో ఇది చూడండి, ఇది ల్యాండ్ మీద కాదు, ఇది పైన కొండ పైన అనమాట. అసలు ఏంటో ఆశ్చర్యంగా అనిపించింది, కొండ మీద చెరువు ఉండడం ఏంటి, చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ అయితే అసలు కొండ మీద ఉన్నట్టు లేదు, ఇంకా కిందనే ఉన్నట్టుంది. సన్సెట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ.
ఇది చూడండి, కొండ మీద అసలు ఈ కరివేపాకు చెట్టు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అంటే చాలామంది ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ పిక్నిక్లా చేసుకుంటున్నారు అనమాట. మరి ఆకు పడితే చెట్టు రాదు కదా, మరి అది ఎలా వచ్చిందో తెలీదు. సో చూడండి వ్యూ ఎంత బాగుందో. కార్లు ఇక్కడ దాకా చెప్పిన కార్లు వస్తున్నాయని మీరే తేనన్నారు నడిపించుకొస్తాను బావా అని చెప్పాలి. ఇదిగో నుంచో పడతా ఏమైంది ఇద్దరు తీరు అక్క ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. అండ్ వచ్చిన ఫస్ట్ డే చెప్పాను కదా, సన్ రైజ్ చూడాలనుకున్నాం కానీ టైం దాటేసింది, కుదరలేదు ఒకరోజు వెళ్ళాలి అని. సో ఈరోజు వచ్చామన్నమాట, వెళ్ళిపోతున్నాం ఈరోజు. ఇది చూసుకొని వెళ్ళిపోవచ్చులే అని ఉన్నాము. అండ్ ఇది కూడా టాప్ అన్నమాట. ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది, అందరూ ఇక్కడికి వస్తున్నారు. అండ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. డాన్స్లని, స్వింగ్ అవి అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు? అండ్ ఫైనల్లీ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇంకా వ్యూ ఎంజాయ్ చేశాక అక్కడ పైనాపిల్ కట్ చేసి అమ్ముతుంటే అది తీసుకున్నాము. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో అక్కడ కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి, అవి చూడడానికని వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో, మూవీస్లో చూపిస్తారు కదా మనకి కాఫీ ప్లాంటేషన్స్, సేమ్ అలాగే ఉంది. మధ్యలో పొడుగ్గా ఉన్నవి తమలపాకులు అన్నమాట, అవి కూడా మధ్యలో పండిస్తున్నారు. అండ్ ఇది చూసారా, సీడ్స్ సైకిల్ చూపిస్తున్నారు అనమాట. ఫస్ట్ పండిన దగ్గర నుంచి లాస్ట్ కాఫీ బీన్స్ వరకు ఎలా అవుతాయో అదంతా పెట్టారు అక్కడ.
అండ్ ఇక్కడ కాఫీ ప్లాంట్కి వచ్చి కాఫీ తాగకపోతే ఎలా చెప్పండి. సో కాఫీ తీసుకున్నాము, బాగుంది కాఫీ మాత్రం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఇంకా కాఫీ ఎంజాయ్ చేసేసి జర్నీ స్టార్ట్ చేయాలి, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంతటితో అరకు వ్లాగ్స్ అయిపోయాయి. నెక్స్ట్ సంక్రాంతివి అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ షార్ట్స్లా చేయాలా లేదంటే వ్లాగ్లా పెట్టాలా అని చూస్తున్నాను, బట్ నెక్స్ట్ అయితే మీకు సంక్రాంతి వస్తాయి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. So bye bye, see you soon.